దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెను. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు రచిస్తున్న మాట ఏంటంటే, ఆయనే సరాసరిగా చెప్తున్న మాట. మీరు బ్రతుకున్నట్లు, మీరు జీవించినట్లు, మీరు సజీవంగా ఉన్నట్లు, మీరు నిలిచినట్లు, మీరు ఆనందంగా ఉన్నట్లు మీలోనికి నేను నా జీవాత్మను రప్పించుచున్నాను. ఏ ఆత్మను? జీవాత్మను, అనగా జీవించే ఆత్మను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మానవుని మట్టిగా చేసి, ముద్దగా చేసి, బొమ్మగా చేసి, వారి నాసికారంధ్రంలో తన జీవాత్మను ఊదగా, తన ఆత్మనుగా నరుడు జీవాత్మాయను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ అనారోగ్యంతో బాధపడుతూ బలహీనపరచబడి అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పటికీ నేను ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు బ్రతుకున్నట్లుగా నేను నీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అవునండి, మీరు బ్రతుకున్నట్టు దేవుడు మీలోనికి జీవాత్మ రప్పించున్నాడు. ఈరోజు మనము బ్రతుకుతున్నాము అనే పేరే ఉంది, కానీ లోపల సంతోషంగా నిజమైన బ్రతుకు, నిజమైన జీవితం జీవిస్తున్నామో లేదో అర్థం చేసుకోవాలి. ప్రియాతి ప్రేమ దేవుని కుమార్తె యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటను దేవుడు రాయించాడు. అక్కడ ఎముకల లోయలో ఎముకలు అనేకంగా వేలాదిగా చెల్లాచెదురుగా పడిపోయాడు. ఎముకలు, గొర్రెలు, కాళ్ళు, ఎముకలు, మొత్తం అన్ని ఎముకలే అండి. ఆడ ఏముండదు. దేవుడు చెప్తాడు, ఇదిగో నరపుత్రుడా, నువ్వు లేచి ప్రవహించుము, నువ్వు చెప్పినట్టుగా మాట్లాడము అన్నప్పుడు యెహెజ్కేలు వెళ్ళి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎముకలారా, మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అబ్బా, ఎండిపోయిన ఎముకలకు చెబితే, ఆ మాట చెబితే అవన్నీ ఒకేసారి ఎక్కడికక్కడి గడగడగడ శబ్దం చేస్తూ ఒకదానికోటి కలుసుకొని మాంసము, నరములు, చర్మము అంతా వచ్చేసి జీవాత్మ రమ్మనగానే జీవాత్మ వచ్చేస్తుందండి. ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఒక్కసారి ఊహించండి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఊహించండి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రతి దాన్ని కాస్త ఆలోచించి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో వింటున్నాం అయిపోయింది అనేది కాదండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది గుర్తుంచుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత సమయం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎన్ని గంటలు మాట్లాడుతున్నాడు అనే విషయం కంటే, మాట్లాడే ఒక్క మాటలోనైనా నీతో ఏ విధంగా దేవుడితో మాట్లాడుతున్నా గుర్తు చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు అండి. ఎముకలను మహాసైన్యంగా మార్చిన దేవుడు మన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన నీతో సరాసరి మాట్లాడుతూ నీకు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని కుమారుడు, నీ పరిస్థితి ఈ ఎముకల వలె చచ్చిన స్థితిలో ఉన్నట్టుగా ఉన్నదేమో. ఇక లేవలేదు, నా బ్రతికింతే, నేను మారను, నా పరిస్థితి ఇంతే, ఇక పడిపోయాను, ఎండిపోయిన ఎముక, ఎండిపోయిన ఎముకలాగా ఉన్న పరిస్థితి, నా కుటుంబం ఇంతే, నా అనారోగ్యం ఇంతే, ఇక నా ఆర్థిక పరిస్థితి ఇంతే, నా అప్పులు తీరవు, నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్ల పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే, ఇక అయిపోయింది, నా జీవితానికి ఇంతే, ఇక నేను చేయను అని అనుకుంటూ ముందుకు సాగుతున్నామేమో. లేదు. దేవుడు ఇస్తున్నమాట, మీరు మరలా తిరిగి బ్రతుకున్నట్లుగా. ఓ ఎముకలారా, ఓ మానవులారా, మీ పరిస్థితి ఎండిపోయిన ఎముకలాగా ఉన్నదా? ఓ మానవులారా, ఓ నా ప్రజలారా, నా బిడ్డలారా, నేను చెప్తున్న మాట ఇది. మీరు మరలా తిరిగి బ్రతుకున్నట్లుగా మీలోనికి నేను ఇప్పుడే జీవాత్మను రప్పించుచున్నాను. నమ్మిన ఎల్ల ఈ వాగ్దాన్ని జీవితం నెరవేర్చబడును గాక. ఆమేన్. సో దేవుని వాక్యం ఏంటంటే నమ్మటమే అండి. ఇట్లాంటి మాటలు నేనే కాదు, అనేక మంది దేవసేవకులు చెప్తూనే ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, అది గంట సేపు చెప్పినా, 5 నిమిషాలు చెప్పినా, అర్ధగంట చెప్పినా, ఆడియో ద్వారా చెప్పినా, వీడియో ద్వారా చెప్పినా, కనపడి చెప్పినా, లైవ్లో చెప్పినా, మందిరంలో చెప్పినా, డైరెక్ట్గా సేవకుడిని ముందుండి చెప్పినా కానీ దేవుడితో మాట్లాడుతున్నాడని గ్రహించగలిగితే నీవు కార్యం చూడగలుగుతావు. ఏముందిలే, ఇట్లా చెప్తూనే ఉంటారు, ఏముంది ఈ మాటలు, ఏముంది, నా జీవితం మారదు,
చూడండి, అట్లా అనుకున్నప్పుడు నీ జీవితం మారదు ఇక, అంతే ఇక. నువ్వు ఎప్పుడైతే అట్లా నువ్వు సనుగుతూ గొనుగుతూ దేవుని వాక్యం మీద మాట్లాడుతూ నువ్వు వ్యతిరేకంగా తిరుగుతావో అప్పుడు నీకు ఫలితం ఉండదండి. ఎన్నిసార్లు దేవుడు జీవాత్మ నీలో కూర్చొని కాక ప్రవచించినా కానీ అది నువ్వు నమ్మకపోతే అది ఎట్లా ఫలిస్తుంది, ఎట్లా పనిచేస్తుంది? ఆ వాక్యం ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు విశ్వసించినప్పుడే. వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడేది నువ్వు విశ్వసించినప్పుడే. ఇంకా ఈరోజు నీకు ఈ మాట దేవుడు తెలియపరుస్తున్నట్టుగా ధైర్యంగా ముందు సాగు. ఆయన ఇస్తున్నట్టు ఈ గొప్ప జీవపు పలుకులను సొంతం చేసుకో. తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు పొందుకుందుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మ రప్పించున్నాను అనే ఈ గొప్ప వాగ్దానం మా జీవితంలో కూడా మీరే జీవాత్మను రప్పించండి. మా ఎండిపోయిన పరిస్థితిలో మాకు మీ జీవాత్మ ద్వారా మేము తిరిగి ఉజ్జీవించబడటకు సహాయం తెచ్చింది. అనారోగ్యాలతో, ఆర్థిక బంధకాల చేత, కుటుంబ సమస్యల చేత చచ్చిన స్థితిలో ఉన్న మా బ్రతుకులను ప్రభు తండ్రి, తిరిగి నీవు నీ మాట ద్వారా, నీ వాక్కు ద్వారా, నీ జీవాత్మ ద్వారా మమ్మల్ని తిరిగి లేపమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఈ వాగ్దానం ఆనాడు ప్రభు తండ్రి ఎండిపోయిన ఎముకలను మహాస్థైన్యంగా మార్చిన దేవుడు కదా. ఈనాడు మా జీవితంలో ఎండిన మా బ్రతుకులను తిరిగి ఉజ్జీవింపచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి విడుగుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.